వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోనో మీకు వీడియోలో చూపిస్తున్నాను. 4 నిమ్మకాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, పిరికెడు కల్జామాకు, పిరికెడంత కొత్తిమీర, ఒక అరకప్పు శనగపప్పు, అరకప్పు పల్లీలను శుభ్రంగా కడుక్కోవాలి. శనగపప్పు నానబెట్టుకోవాలి. ముందుగానే అన్నం వండుకోవాలి. అన్నం వండుకున్నాం, రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక మన గిన్నెలో వేసుకొని మొత్తం విప్పుకోవాలి. ఈ నిమ్మకాయలు వండుకోవాలి. అన్నం వండినాము మొత్తం. ఇప్పుడు దాన్ని విప్పి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మొత్తం పోపు వేసుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన గిన్నె పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. పోపిత్తులు వేసుకున్నాం. కల్జామాకు వేసుకున్నాం. గోలించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పల్లీలు పోసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు, మినపప్పు దూరగా గోలించుకోవాలి. చెంచాడు పసుపు వేసుకోవాలి. చెంచాడు ఇంటి వేసుకోవాలి. పిరికడు కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆర్పాలి, దించుకోవాలి. ఇప్పుడు అన్నం అయింది. అన్నంలో ఇప్పుడు ఇవన్నీ గోలించుకొని పోసుకున్నాం. ఇలా మొత్తం ఇది కలుపుకోవాలి. ముందుగానే అన్నం ఇప్పుకున్నాం. ఇప్పుడు ఈ అన్నం ఇప్పుకున్నాం కాబట్టి ఇందులో పోసి ఈ గోలించిన అన్ని ఇలా పోసి కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర కలుపు రెడీ అయింది. ఇది వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ కావాలంటుంది నిమ్మకాయ పులిహోర.